ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెబుతున్న మాట: దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించిన గాని వారు వివిధమైన తంత్రములు కల్పించుకొని ఉన్నారు. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 29వ వచనము. నిజమే, పుట్టిన వానికి ఎలాంటి ఆచారముల గురించి కట్టుబాట్ల గురించి తెలియదు. వాడు ఎదిగే కొద్దీ పేరెంట్స్ ద్వారా, సమాజం ద్వారా లోక ఆచారాలు, పాపపు తంత్రాలు, మనుషులమైన మనం పుట్టించుకున్న ప్రతి కట్టుబాట్ల గురించి తెలుసుకుంటాడు. మనందరికీ కూడా ఏమీ తెలీదు. మనమంతా కూడా దేవుని కొరకు బ్రతకడానికి పుట్టిన వారమే, యథార్థవంతులుగా ఈ భూమి మీదకి వచ్చిన వారమే. కానీ ఈ లోకంలో మనం పుట్టించుకున్న ట్రిక్స్కి లొంగిపోయి మన యథార్థతకు దూరమైపోతున్నాం. కులపిచ్చి, మతపిచ్చి, అంటరానితనం, వర్ణ వ్యవస్థ, ఇంకా చాలా ఉన్నాయి మనుషులు కల్పించుకున్నవి. వాటిని బట్టి మనల్ని మనం హెచ్చించుకొని మూర్ఖులుగా తయారవుతున్నాం. నిజమో కాదో నేటి సమాజం తీరు చూస్తే అర్థమైపోతుంది. కాబట్టి మనం పుట్టించుకున్న ట్రిక్స్కి కాదు మనం లోబడాల్సింది. యథార్థతను మనకిచ్చిన యథార్థవంతుడైన దేవునికి మనం లోబడాలి. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.